Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. I will do whatever you ask of me in my name. The book of John chapter 14 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయన జాలిగల దేవుడు, కృపగలిగిన వాడు. మనం ఆయనను ఆరాధిస్తే, ఆయనను ప్రేమిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. మనం ఎలాంటి వారమైనా ఆయన మనలను ఆదరిస్తాడు. ఆయన హస్తం మన మీద ఎప్పుడూ కూడా మనకు ఆయన హస్తం కావలిగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన నామాన్ని స్తుతించి గణపరిచే వారముగా ఉండాలి. దేవుడు మనకు సహాయము దయచేస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యములను చేయగల దేవుడు, మన గొప్ప దేవుడు. దేవుడిని ప్రేమించిన వారి ఇంటిలోనూ వారి కుటుంబములోనూ సంతోషాలు, ఆనందాలు కలుగుతాయి. దేవుడిని ప్రేమింపని వారు ఆయన మాటలను గైకొనలేరు. ఆయన నామాన్ని స్తుతించే వారుగా ఉండలేరు. కాబట్టి మనం దేవుడిని ప్రేమించాలి. ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆయనకు మహిమార్థకరంగా జీవించాలి. హన్నా దేవునికి ఎంతో ప్రార్థించింది. హన్నా విశ్వాసురాలు. హన్నాకు గర్భఫలం లేక ఎంతో వేదనతో, రోదనతో బాధపడుతుంది. సూటిపోటి మాటలతో కృంగిపోయి ఏడుస్తుంది. అయినా దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థించింది. ఎడతెగక ప్రార్థిస్తూనే ఉంది. దేవుడి నామమున ప్రార్థించి అడిగింది. దేవుడు తనకు గర్భఫలమును అనుగ్రహించాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడండి. మనము కూడా హన్నా వలె ప్రార్థించేవారిగా విశ్వాసం కలిగి జీవించి ఆయన సన్నిధిని ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలని మనం కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమున వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. నిన్ను ఆరాధించి ఘనపరుచుకునే ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. దేవా, నీ నామాన్ని బట్టి మేము అడుగుతున్నామయ్యా, మాకు సహాయము దయచేయండి. హన్నా వలె ప్రార్థించి నీ యందు విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే వారముగా సహాయము దయచేయండి. మా ఎడల నీ యొక్క గొప్ప కార్యములను జరిగించండి. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ గొప్ప ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. ఇదిగో ప్రభువా, నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తానన్నావు కదయ్యా. ప్రభువా, మాకు సహాయము దయచేయండి. మాకు నీ రక్షణ, నీ కాపుదల మా మీద మెండుగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.